తన కన్నీటితో క్రీస్తు పాదాలు కడుగుతాడు. ఏది నీ కన్నీటి బొట్టు నీ దేవుని మందిరంలో రాచుతావా? నీ ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడు. నీ కన్నీటిని ఆయన బుద్ధిలో దాస్తాడు. అది నీ కుటుంబానికి రక్షణ తెస్తుంది, అది నీ కుటుంబానికి స్వస్థత తెస్తుంది, అది నీ కుటుంబానికి అభివృద్ధి తెస్తుంది, అది నీ కుటుంబానికి వర్ధన తెస్తుంది. నువ్వు కాల్చేటువంటి ఆ కన్నీటి బొట్టు, నీ కన్నీరు ఈ పరిశుద్ధ స్థలములో ప్రభువు నివసించేటువంటి ఈ స్థలములో నీ కన్నీటి బొట్టును రాచు. ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. కాలక్షేపం చేయడానికి ఏదో వెళ్ళాలి కదా, ఏదో ప్రార్థించాలి కదా, అది వద్దులకే మనము దేవునికి నిజమైనటువంటి ప్రార్థన చేద్దాం. మృక్కుబడి ప్రార్థన మనకొద్దు, వేషధారి ధనం మనకొద్దు, ఎవరి గురించి మనకి అవసరం లేదు. దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని